పుట్టిన ప్రతి శిశువు తెల్ల కాగితంలో ఉంటుంది. కానీ పెరిగి పెద్దయ్యాక వృద్ధాప్యం వచ్చి మరణించే సమయంలో మాత్రం అందరూ ఒకేలా ఉంటారు. కారణం, వారి జీవితకాలంలో వాళ్ళు సాధించిన మంచి చెడులు, జయాపజయాల ఆధారంగానే వాళ్ళ వ్యక్తిత్వం నిర్వచించబడుతుంది. తమ జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లిన వాళ్ళు విజయపదంలో దూసుకుపోతారు. ఆత్మాన్యూన్యతతో పరిమితులు విధించుకునే వాళ్ళు వెనుకడుగు వేస్తారు, పరాజితులుగా మిగిలిపోతారు. ఆత్మవిశ్వాసం ఉండాలే కానీ దేన్నైనా సాధించగలమన్న నమ్మకం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో అయినా వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో మంచి ఫలితాలొస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలరు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి కూడా ఆత్మవిశ్వాసం ఉండాలే కానీ దేన్నైనా ఒడిసి పట్టుకోవచ్చనే నమ్మకం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో అయినా వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో మంచి ఫలితాలొస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలుగుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొంతమందిలో ఇదే లోపించి ఏ పనిని సరిగ్గా చేయలేకపోతారు. మరి అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని మార్గాలున్నాయి. జీవితం పోటీ కాదు, ఎవరి జీవితాలు వారివి. ఒకరి స్థితిగతులు ఎలా ఉంటాయనేది వారి చేతుల్లో, వారి చేతల్లో ఉంటుంది. కాబట్టి ఇతరులతో పోల్చి చూసుకోవడం మానేయాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడుతుందట. దానివల్ల వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. మనం ఎలాంటి వాళ్లతో స్నేహం చేస్తున్నామో గుర్తిస్తే మనమేంటో అర్థమవుతుంది. మంచి వ్యక్తులు, సానుకూల దృక్పథంతో ఉండేవాళ్ళు, మన మంచి కోరే వాళ్లతో స్నేహంగా మెలగడం అలవాటు చేసుకోవాలి. వారి ప్రభావం మనపై కొంతైనా పడుతుంది. కాబట్టి వారి మాటలు, చర్యలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఎవరైనా చెడు వైపు లాగాలని ప్రయత్నిస్తే వారితో స్నేహానికి గుడ్ బై చెప్పాలి. ఆరోగ్యం బాగుంటే కొండంత బలమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా లభిస్తుంది. అందుకే నిత్యం హుషారుగా ఉండాలి, వ్యాయామం చెయ్యాలి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం, పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. దీనివల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం కొండంతగా మారుతుంది. మీ వల్ల ఒక పొరపాటు జరిగితే దాన్నే తలుచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. మీ తప్పులను మీరే క్షమించుకోవాలి. మరోసారి అలా జరగకుండా చూసుకోవాలని బలంగా సంకల్పించుకోండి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా వల్ల కాదు, నేను చేయగలనా, ఇది సాధ్యమేనా, ఇలాంటి ఆలోచనలు ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే వదిలిపెట్టేయండి. ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని మరింత కుదిపేస్తూ ఉంటాయి. దేన్నైనా నేను సాధించగలననే భావనతో ఉండాలి. నేను చేయగలను, సాధించగలను అని మీకు మీరే తరచూ చెప్పుకుంటూ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరుగుతూ ఉంటుంది. ప్రతి మనిషికి భయాలుంటాయి, కానీ ఆ భయాలను జయిస్తేనే విజయాలు దక్కుతాయి. సవాలుకు భయపడి దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయొద్దు. సవాల్ను ఎదుర్కోండి. తొలి ప్రయత్నంలో ఓడిపోయినా భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. మనలోని ప్రతికూల భావాలను తొలగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు న్యూరోసైన్స్ ఉపయోగపడుతుంది. మెదడులోని కీలక పాత్రలను మనకు కావాల్సిన పనిలో నిమగ్నం చేయడం ద్వారా అది సాధ్యమవుతుంది. ఇందుకు కొంత అధ్యాయం అవసరం. స్టేటీ గ్రాస్మన్ బ్లూమ్ న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన లేంగాన్ మెడికల్ సెంటర్లో న్యూరోసైంటిస్ట్ దీన్ని చెప్పారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో న్యూరోసైన్స్ పాత్ర ఏమిటన్న విషయంపై అధ్యయనం చేశారు. చాలామంది మహిళలకు అవసరమైన ఈ అంశంపై ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ఆత్మవిశ్వాసం కూడా మిగతా అన్ని వ్యక్తిత్వ స్వభావాల వంటిదే. ఇది మెదడుకు సంబంధించిన అంశం. మన మెదడులో అత్యధిక భాగం పుట్టుకతో కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. జన్యుపరమైన ఇతర కారణాల వల్ల ముందే అవన్నీ నిర్ణయమైపోతాయి. ఆ తరువాత జీవితంలో మన అనుభవాలు, చేసే పనులు, ఎంచుకునే మార్గాలు వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి. మనల్ని మనం నిమగ్నం చేసుకోవడం ద్వారా మెదడులోని కణాలు, నాడీ వ్యవస్థ మధ్య ఉండే క్లిష్టమైన, సున్నితమైన సంబంధాలు మనకు అనుగుణంగా మలుచుకుంటూ సామర్థ్యాలను, జ్ఞానాన్ని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇదంతా సాధనతోనే సాధ్యమవుతుంది. మనలోని ప్రతికూల భావాలను తొలగిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు న్యూరోసైన్స్ కూడా ఉపయోగపడుతుంది. మెదడులోని కీలక ప్రాంతాలను మనకు కావాల్సిన పనిలో నిమగ్నం చేయడం ద్వారా అది సాధ్యపడుతుంది. సానుకూల స్పందన. మన గురించి మనం సానుకూలంగా ఆలోచించినప్పుడు ప్రేరణ, సంతోషం కలిగించే మెదడు భాగాలను ఉద్దీపన చేయొచ్చు. మనం ఆత్మవిశ్వాసంతో ఉన్న సందర్భాల్లో తలెత్తుకుని తిరిగేటప్పుడు మనకు మంచి అనుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇది ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అదే ఉద్దీపన ప్రభావం. అలాంటి అనుభూతికి లోనైనప్పుడు మనలో కనిపించే ఆత్మవిశ్వాసం చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది. వారు మీతో సులభంగా కలిసిపోవడానికి అది తోడ్పడుతుందన్నమాట. మీలోని ఆత్మవిశ్వాసానికి ప్రతిఫలంగా చుట్టూ ఉన్న వారి నుంచి వచ్చే ఈ సానుకూల స్పందన మెదడుకు చేరి మీ ఆత్మవిశ్వాసం కొండంతవుతుంది. అవాంతరాలను అధిగమించడం. ఆత్మవిశ్వాసం పెంచుకునే క్రమంలో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని
నిత్యం మీ మెదడును తొలిచేసే సమస్యలను, అవాంతరాలను అధిగమించేందుకు సిద్ధమవడమే. అక్కడి నుంచే మీ ఆత్మవిశ్వాసం పెరుగుదల మొదలవుతుంది. అలాగే కొత్త విషయాలను నేర్చుకోండి. అయితే నైపుణ్యాలను నేర్చుకోవడం ఒక్క రోజులో సాధ్యం కాదు. అందుకు సమయం పడుతుంది. అలా నేర్చుకున్నంతకాలం మెదడు మనకు కొత్త నైపుణ్యాలను, కొత్త జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకోవడానికి తనలో తాను సర్దుబాటు చేసుకుంటుంది. శాస్త్రీయ కోణంలో చూసుకుంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ దిశగా మెదడుకు శిక్షణ ఇవ్వాలి. మెదడును మన దారికి తెచ్చుకోవాలి. శాస్త్రీయ కోణంలో చూస్తే మగవాళ్లతో పోల్చుకుంటే మహిళల్లో హార్మోన్ల విడుదల భిన్నంగా ఉంటుంది. సాధారణంగా సంఘర్షణలకు తావివ్వని, ఇతరులను సంతోషపెట్టాలనుకునే, అందరి ఆమోదం ఉండాలనుకునే మనస్తత్వం మహిళలది. ఒత్తిడికి లోనయ్యే సందర్భాల్లోనూ వారి స్పందన మగవారి కంటే భిన్నంగా ఉంటుంది. మగవాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సాహసిస్తారు. అందుకు భిన్నంగా మహిళలు చేపట్టే పని ఖచ్చితంగా విజయవంతం కావాలని కోరుకుంటారు. జన్యుపరమైన తేడాలే కాకుండా సామాజికంగా సృష్టించుకున్న తేడాలు మహిళలపై ప్రభావం చూపుతున్నాయి. అవరోధాలు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ యువతులు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో చురుగ్గా ఉంటే లేనిపోని విమర్శలు ఎదురవుతుంటాయి. సమాజం నుంచి ఎదురయ్యే ఇలాంటివన్నీ వారిలోని ఆత్మవిశ్వాసానికి అవరోధాలవుతాయి. అనుకూలంగా మార్చుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలను ఎంత ముమ్మరం చేస్తే అంత తొందరగా ఫలితం కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం చేయాల్సిన పనులు కొన్నుంటాయి. మనకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉంటాం. కాబట్టి మొదట పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తులకు, పరిస్థితులకు వీలైనంత దూరంగా ఉండాలి. కొన్ని ఊహలతోనూ మన మెదడుకు ప్రేరణ కలిగించొచ్చు. ఒక రేసులో గెలిచినట్లు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు జనం నిలబడి ఆపకుండా చప్పట్లు కొట్టినట్టు చేసే పనిలో మీకు తిరుగులేనట్టు ఇలా చాలా సాధించినట్టు ఊహించుకోవడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏదైనా చేయగలమని మనకు మనం ధైర్యం చెప్పుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఇలాంటి ఎక్సర్సైజ్ల వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడి, కుంగుబాటు, నిస్తేజం వంటివన్నీ తగ్గుతాయి. ఇది మానసికంగా, శారీరకంగా మనం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. కొంతమంది అభద్రతా భావానికి లోనై ఇతరుల నమ్మకాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది సమర్థత ఉన్నా తమకు తాము తక్కువగా అంచనా వేసుకుని అభద్రతకు లోనవుతూ ఉంటారు. నిజానికి ప్రేమ, స్నేహం, ఏ బంధమైనా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే అది శాశ్వతం అవుతుంది. అయితే విభిన్న కారణాలతో అభద్రతా భావానికి లోనై మానసిక వేదన పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే వాటిని సరైన రీతిలో వినియోగించుకుంటారు. అభద్రతాభావం ఉన్నవాళ్లు సరిగా పనిచేసినా ఇతరుల అభిప్రాయం కోరుతూ ఉంటారు. అవతలి వారి నుంచి సానుకూల స్పందన వస్తేనే సంతృప్తి పడ్డం, లేదంటే బాధపడ్డం వంటివి చేస్తూ ఉంటారు. ఒంటరితనం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఏం చేయలేమన్న స్థితికి మిమ్మల్ని దిగజారుస్తుంది. అందువల్ల ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకుండా నలుగురితో కలిసి వెళ్లే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు విజయానికి చేరువవుతారు. మీరు ఎంతో ఉల్లాసంగా కూడా ఉంటారు. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వారు సాధించిన విజయాలనే తాము సాధించాలని ఆరాటపడుతూ ఉంటారు. వారిపై అసూయపడ్డం, ఈ క్రమంలో వాటిని చేరుకోలేకపోతే కుంగిపోవడం వంటివి అభద్రతకు లోనయ్యే ముఖ్య కారణాలు. ప్రతి మనిషికి భయాలుంటాయి. కానీ ఆ భయాలను జయిస్తేనే విజయం దక్కుతుంది. సవాలు ఎదురైతే భయపడి దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయొద్దు. సవాల్ను ఎదుర్కోవాలి. తొలి ప్రయత్నంలో ఓడినా భయం తొలగి ఆత్మవిశ్వాసం ఎంతో కొంత పెరుగుతుంది కదా. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. దీంతో భవిష్యత్తులో విజయాలను అందుకునే ఆస్కారం ఉంటుంది. మీరు ఎంచుకున్న లక్ష్యాలు సాధించగలిగినవై ఉండాలి. ఆచరణ సాధ్యం కాని గోల్ పెట్టుకోవద్దు. వాటి వల్ల ఇతర పనులు కూడా చేయలేరు. దీంతో ఏం చేయలేమన్న స్థితికి చేరుకుని డీలా పడిపోతారు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్టే. అదే ఆత్మవిశ్వాసం మనసులో నిబ్బరంగా ఉంటే విజయం వెతుక్కుంటూ మన వైపు వస్తుంది. ఈ విజయం వృత్తి జీవితంలోనైనా సాధ్యమవుతుంది. విద్యార్థి జీవితంలోనైనా సాధ్యమవుతుంది. మానవ సంబంధాల్లోనైనా సాధ్యపడుతుంది. కాకపోతే సహనం, ఓర్పు, శ్రమపడే తత్వం ఎప్పటికీ వీడకుండా ఉండాలి మనం.